దేవుడు నాకు ఇచ్చిన డ్యూటీని న్యాయబద్ధంగా నేను నెరవేర్చాలి. అందుకే యోబుని చూసి అతడు న్యాయవంతుడట. ఇంకా మీరు అదే యోబు గ్రంథంలో 8వ వచనం చదవండి, మొదటి అధ్యాయం 8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? సాతానుతో మాట్లాడుతున్నాడా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును. హల్లెలూయా. న్యాయం ఉండాలి తీర్పు తీర్చాలంటే. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక చెప్పాలి, న్యాయమైన తీర్పు తీర్చండి. ఆ విధంగా తీర్చినవాడు యోబులాగా దేవుని చేత గణపరచబడతాడు. సింహాసనం కూడా మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పానంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఆ సింహాసనాలు పోలో అని అందరూ వెళ్ళిపోయి కూర్చోవచ్చు అనుకోవచ్చు, కానీ అందరికీ కాదు. ఇంకో మాట చెప్పనా, సాక్షాత్తు దేవుడే తనను గూర్చి తాను ఒక మాట చెప్పుకున్నాడు. యెషయా గ్రంథము 61:8 వచనంలో నేను చదివి వినిపిస్తాను. చదవండి. ఏలయనగా న్యాయము చెయ్యుట యెహోవానగు నాకిష్టము. హల్లెలూయా. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యం. అమ్మా వినండి, 1000 ఏళ్ల పరిపాలనలోనూ రాబోయే యుగాలలో కూడా న్యాయ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాను అన్నవారందరూ వినండి. న్యాయమును ప్రేమించాలి, న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా ప్రవర్తించాలి. అది దేవుడికి ఇష్టమట. అన్యాయముగా ప్రవర్తించువాడంటే దేవునికి అసహ్యం. ఈ అన్యాయస్తులందరినీ కూర్చోబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి తన రాజ్యాన్ని కంపు చేసుకోడాయన. అయినా దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ ఒక్క మాట నేను చదివి ముగిస్తున్నాను. కాబట్టి ఆ న్యాయము చొప్పున ఈ భూమి మీద నీ కుటుంబంలో, నీ భార్య విషయంలో న్యాయంగా ఉన్నావా? నీ భర్త విషయంలో న్యాయంగా ఉన్నావా? నీ పిల్లల విషయంలో న్యాయంగా ఉన్నావా? నీ తల్లిదండ్రుల విషయంలో న్యాయంగా ఉన్నావా? నీ పిల్లలు, నీ కూతురు విషయంలో, నీ కొడుకు విషయంలో, నీ అన్నదమ్ముల విషయంలో, నీ అల్లుడి విషయంలో, నీ కోడలి విషయంలో, నీ అత్త విషయంలో న్యాయముగా ఉన్నావా లేదో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే కష్టం.